ప్యాట్ కమిన్స్ రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు. దాని వల్ల ఎస్ఆర్‌హెచ్ ఫాన్స్ లో తను ఐపీఎల్ ఆడతారా లేదని సందిగ్ధం నెలకొంది. అయితే టీ20 వరల్డ్ కప్ నుండి కమిన్స్ ఇంజరీ వల్ల దూరమయ్యాడు. ఇంజరీ తర్వాత ఐపీఎల్ లో కుమ్మేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్యాట్ కమిన్స్ ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ వల్ల తను ఐపీఎల్ ఆడడం కష్టమని సోషల్ మీడియాలో కొత్త డిబేట్ మొదలైంది. అసలు ప్యాట్ కమిన్స్ ఇన్‌స్టాగ్రామ్ లో ఏం పోస్ట్ చేశాడు, మరి తను ఐపీఎల్ ఆడతారా లేదా అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఓ ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్ అన్న, నువ్వేంటన్నా నా వీడియో చూస్తున్నావు? నమ్మలేకపోతున్నా అన్న. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టన్నా. యాక్చువల్ గా ప్యాట్ కమిన్స్ టీ20 వరల్డ్ కప్ ఆడాల్సి ఉంది. బట్ తన బ్యాక్ ఇంజరీ ఇంకా పూర్తిగా తగ్గడంతో తను టీ20 వరల్డ్ కప్ నుండి దూరమయ్యాడు. ఇంకో 1 మంత్ లో తనకి స్కానింగ్ చేస్తారు. తను పూర్తిగా ఫిట్ గా ఉంటే ఐపీఎల్ ఆడతారని ఫ్యాన్స్ భావించారు. బట్ తను రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు. అందులో ఏముంది అంటే టీ20 వరల్డ్ కప్ మిస్ అవుతున్నందుకు బాధగా ఉంది. బ్యాక్ ఇంజరీ ఇంకా తగ్గలేదు. బట్ ఆస్ట్రేలియా టీమ్ కి సపోర్ట్ చేస్తాను. రీహాబ్ కమిట్ చేసుకుని ఆస్ట్రేలియా టీమ్ కి బిజీ టెస్ట్ షెడ్యూల్ ఉంది, దానికి ప్రిపేర్ అవుతానని చెప్పాడు. కమిన్స్ అయితే టెస్ట్ కి ప్రిపేర్ అవుతానని చెప్పాడు, కానీ ఐపీఎల్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఆ పోస్ట్ చేసిన చాలా మంది కమిన్స్ ఐపీఎల్ ఆడని భావిస్తున్నారు. రీసెంట్ గా హనుమన్ విహారీ కూడా వీడియో చేశాడు. కానీ ఆస్ట్రేలియా టీం షెడ్యూల్ చూసుకుంటే జూన్ లో బంగ్లాదేశ్ తో ఓడిఐ అండ్ టీ20 సిరీస్ ఉంది. జూలైలో ఆఫ్ఘనిస్తాన్ తో ఒక టెస్ట్, తర్వాత సెప్టెంబర్ లో సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఉంది. ఐపీఎల్ టైంలో ఆస్ట్రేలియాకి ఎలాంటి మ్యాచ్లు లేవు. ఐపీఎల్ తర్వాత జూలైలో ఒక టెస్ట్ మాత్రమే ఉంది. అంటే కమిన్స్ కి ఐపీఎల్ తర్వాత కూడా చాలా గ్యాప్ వస్తుంది. ఇంత గ్యాప్ ఉన్నా సరే తను ఐపీఎల్ గురించి చెప్పకుండా టెస్ట్ల మీద ఫోకస్ చేస్తా అని చెప్పాడు. దీంతో ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ ఆడడం కష్టమని రూమర్స్ వస్తున్నాయి. బట్ ఈ ఒక్క పోస్ట్ వల్ల తను ఐపీఎల్ ఆడని చెప్పలేం. ఎందుకంటే తనకి ఐపీఎల్ నుండి ఎక్కువ శాలరీ వస్తుంది. ఆస్ట్రేలియా టీం తరఫున తను ఈ ఇయర్ మొత్తం అయితే తనకి 11 crores ఇస్తారు. అదే ఐపీఎల్ లో 3 months ఆడినా తనకి 18 crores ఇస్తారు. ఐపీఎల్ రూల్స్ ప్రకారం తను ఐపీఎల్ లో ఒక్క మ్యాచ్ ఆడి మిగతా మ్యాచ్లకి ఇంజరీ వల్ల దూరం అయినా తనకి ఫుల్ శాలరీ పే చేయాలి. సో ఐపీఎల్ లో ఆడడం వల్ల ప్యాట్ కమిన్స్ కి అంతా ప్లస్సే. ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ ఆడాలంటే తనకి ఇంజరీ పూర్తిగా తగ్గాలి అండ్ ఆస్ట్రేలియా బోర్డు నుండి ఎన్ఓసి సర్టిఫికేట్ రావాలి. ఐపీఎల్ కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి తను ఐపీఎల్ ఆడే ఛాన్స్ ఉంది. బట్ ఎస్ఆర్ఎస్ టీం అయితే అన్నిటికీ ప్రిపేర్డ్ గా ఉండాలి. ఎస్ఆర్ఎస్ టీం కి నెక్స్ట్ కెప్టెన్ ని ఎవరు చేయాలి, ఒకవేళ ప్యాట్ కమిన్స్ ఆడకపోతే తనకి రీప్లేస్మెంట్ గా ఎవరిని పిక్ చేయాలని ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. వీటి గురించి నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడదాం. రంజీ ట్రోఫీ సెమీఫైనల్ లో కర్ణాటక టీం ఏకంగా 736 runs స్కోర్ చేసింది. సెకండ్ డే కంప్లీట్ అయ్యే టైం కి స్మరణ రవిచంద్రన్ 121 runs దగ్గర ఉన్నాడు. అండ్ నెక్స్ట్ డే 276 balls లో 135 runs కొట్టేశాడు. ఇందులో 12 4లు ఉన్నాయి. కర్ణాటక టీం సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది అండ్ రవిచంద్రన్ ఇంకో సెంచరీకి దగ్గరలో ఉన్నాడు. మరి ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ ఆడతారో లేదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చెప్పిన పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చెప్పిన పర్లేదు కానీ గంట కొట్టండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు. బాగానే ఎక్స్ట్రా చేస్తున్నావు. సబ్స్క్రైబ్ లైక్ చేయి దూతా.